ముందుగా 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అందులో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర, పుదీనా, 1/2 లెమన్ జ్యూస్ వేసి బాగా ముక్కలకు మసాలా అంతా పట్టేలా కలపాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 3 సర్వింగ్ స్పూన్స్ ఆయిల్, పెరుగు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసి అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత బిర్యానీ చేసే గిన్నెలో నెయ్యి వేయాలి. అలాగే ఆ గిన్నె లోపల అంతా నెయ్యి రాయాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి బిర్యానీ చేసే గిన్నెలో వేసి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి బాగా మరిగించాక అందులో మొత్తం మసాలా అంతా వేసి కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేయాలి. ఆ వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. బిర్యానీ రైస్ 70 to 80% ఉడికాక ఒక జల్లిగంట తీసుకొని మ్యారినేషన్ చికెన్పై ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి వేసుకొని ఆవిరిపోకుండా సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలి. గిన్నె మీద సరిపడే మూత పెట్టుకొని ఆవిరిపోకుండా దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 15 minutes హై ఫ్లేమ్లో, 15 minutes మీడియం ఫ్లేమ్లో, 15 minutes సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. అంతే ఫ్రెండ్స్, మనకు ఇష్టమైన హాట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. ఈ పొగలు కక్కే హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగించకుండా ఉండలేం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.